తాతగారికి ఆరోగ్యం బాగాలేదు, అందుకే నేను వచ్చాను. ఒక్కసారి మీ చేత్తో ఈ తులసి నీళ్ళు నోట్లో పోయండమ్మా. ఏ ఆ నీళ్లు పోస్తే బతుకుతాడా? ఈ పిచ్చి సెంటిమెంట్స్ నాకు నచ్చవు. నీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించు. నేనెవరో తెలుసా? నీ మేనత్తని, ఈ రాష్ట్రాన్ని శాసించే సర్కార్ భార్యని. ఒక్కసారి నీ నోటితో అత్త అని పిలవ్వే, చనిపోయిన నా అన్న, అదే మీ నాన్న ఆనందపడతాడు. ఎంతో మందికి ప్రాణాలు పోసిన జీడీ నాయుడు కూతున్నని చెప్పకుండా 100 మంది ప్రాణాలు తీసిన ఒక రౌడీకి పెళ్ళానని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదు? నాని, ఏ రోజైతే నువ్వు పెళ్లిపీటల మించి వెళ్ళిపోయి మా తాతయ్యని అవమానించావో అప్పుడే మా కుటుంబంలో నువ్వు లేవు. జీవితంలో నిన్ను చూడకూడదనుకున్నా. ఇప్పుడు కూడా నీతో మాట్లాడినందుకు ఇరిటేటింగ్గా ఫీల్ అవుతున్నా. నేను బతికున్నంత వరకు ఈ నోటితో నిన్ను అత్త అని పిలవడం జరగదు. నేను మామూలుగా లక్ని నమ్మను, కానీ నన్ను నమ్మించడానికి నా బ్యాడ్ లక్ ట్రైన్లో వచ్చింది. చూసారా నా బ్యాడ్ లక్ ఎలా ఉందో? నాకు నచ్చినంత అందంగా, నీరసం వచ్చేంత ఉత్సాహంగా, కోపం వచ్చేంత క్యూట్గా. నా బ్యాడ్ లక్ని రిసీవ్ చేసుకోవడానికి స్వయంగా మా నాన్నే స్టేషన్కి వెళ్ళాడు. హాయ్, మావయ్య ఎలా ఉన్నారా? బాగున్నాను. పద. మావయ్య ఆ? లగేజ్ నేనా? అయితే నేను ఊరు ఆగాగు, సరదా కన్నాను, నేను తెస్తాలేరా? మావయ్య మావయ్య ఏంట్రా? అక్కడ చూడు, అక్కడ చూడు, బాబా ఫోటో. స్టేట్ ర్యాంకర్ కదా వాడు. ఎంత బాగుందో. హాయ్ బాబా. ఏ మహాలక్ష్మి, హే మహాలక్ష్మి, అమ్మమ్మ, అత్తయ్య. నా కోసం చికెన్ రెడీ చేసావా? ఇదిగో మసాలా తయారు చేస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇదేం కూర? గ్రీన్ పీస్ మసాలా 120 kb. దీనికోసం నేనంత మెమరీ వేస్ట్ చేయలేను. కొంచెం షార్ట్ చేసి చెప్పు. సాలా సాలా 20 kb. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆంటీ మన ఇంట్లో చికెనా? మహాలక్ష్మికి ఇష్టమని చేశానురా. ఎందుకురా? ఇది చికెన్ అక్క. అవును, ఈరోజు శనివారం కాదు కదా. నువ్వు శనివారం తినవా? తినను. అయితే నీకు రోజు శనివారమే. అదేంటి? బాలు చికెన్ తింటే ఇష్టం ఉండదక్క. అయితే నేను ఊరికి వెళ్ళిపోతా. A+B² ఆల్జీబ్రా. కరెక్ట్. కూర్చోండి. తినండి తినండి. ఏంటి? నాన్ వెజ్ అంటే ఇష్టమా?
నీ పర్సంటేజ్ ఏంటో మళ్ళీ చెప్పు. 55%. అంటే సెకండ్ క్లాస్. చూసారా బ్రెయిన్లెస్ ఫెలోస్? నాన్ వెజ్ తింటే బ్రెయిన్ పనిచేయదు అనడానికి ఇంకో ఎగ్జాంపుల్. సో నాన్ వెజ్ తింటే బ్రెయిన్ పనిచేయదు. కిట్టయ్యా ఆ చికెన్ తీసే. ఏంటి పిక్నిక్ అని వస్తే పిండాలంటారు? మాకు బోర్ కొడుతుంది. గేమ్ స్టార్ట్ చేద్దామా? 6 ఆడటానికి ఇది బాస్కెట్బాల్ కాదు, క్రికెట్. ఇంకా 5 కావాలి కదా. మరి ఇప్పుడు ఏం చేద్దాం? వెయిట్, 5 నిమిషాల్లో సెట్ చేస్తాను చూడండి. అదిగో బకరాగాళ్ళు. హే గాయ్స్, ఏమిటి పిలిచారు? ఎక్కడికి వెళ్తున్నారు? వెళ్ళట్లేదు, వస్తున్నాం. వేద పాఠశాల నుంచి మఠానికి వస్తున్నాం. ఆ బుక్స్ ఏంటి? ఆ? ఈ ప్రపంచంలో ఉండే అన్ని విషయాలు ఇందులో ఉంటాయి. అవునా? జై బజరంగబలి. ఏం ప్రశ్న ఇది? ఈ భూమి మీదే నాకు తెలియని విషయం అంటూ ఏమీ లేదు. ఆహా, అయితే మీకు అన్ని విషయాలు తెలుసా? తెలుసు. ఓహో, అయితే 3 ప్రశ్నలు వేస్తాను, సమాధానం చెప్తావా? చెప్తా, అడుగు. రజనీకాంత్ ఎవరు? రజనీకాంత్ రండ్రా. రజనీకాంత్ ఛే! ఈ రజనీకాంత్ ఎవరు? మన గురుగా చెప్పలేదే. నీకు తెలుసా? తెలీదా? ఛే! తెలీదా? ఆ, సూర్యకాంత్ ఉంది, చంద్రకాంత్ ఉంది, కానీ మీరు అడిగిన రజనీకాంత్ గురించి ఇందులో లేదు. చూసారా, అందులో లేను కూడా చాలా ఉంటాయి. ఆ సరే సరే, ఇంత కథను ఎవరు? రజనీకాంత్ అంటే తమిళ్ సూపర్ స్టార్. ఓ ఆయన నాకు తెలుసులే. చా, నెక్స్ట్ క్వశ్చన్. మీకు చిరంజీవి తెలుసా? ఏం మాట మాట్లాడుతున్నావు బాలిక నువ్వు? ఈ ప్రపంచంలో చిరంజీవి తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటారా? మెగాస్టార్ ఎప్పుడైనా బద్రీనాథ్ వచ్చుంటారా? ఏమోనే. చిరంజీవి గారి గురించి ఈ వేదంలో ఉందా? ఉంది. ఆంజనేయ స్వామి గురించి వేదంలేంటి, ఈ జగమంతా ఉంది. ఓహో, నువ్వు అనుకున్నది ఆ చిరంజీవి గురించా? ఆ. మేము అడిగింది ఆ చిరంజీవి గురించి కాదు, మరి? మెగాస్టార్ చిరంజీవి గురించి. అబ్బా, మీరు స్టార్ గీరని అడిగితే నాకు ఇవన్నీ తెలియదండి. వేరేదని అడగండి. సరే, ఆ, నెక్స్ట్ క్వశ్చన్. ఆ. మీకు ధనధన్ ధోని తెలుసా? ధనాదన్? ధోని మాకు దోతలు తప్ప ధోనిలు ఎవరు తెలియదండి. తెలుసుకోండి. ఆ. అతను క్రికెట్ ప్లేయర్. మొన్న జరిగిన వన్డే మ్యాచ్ లో మనకి వరల్డ్ కప్ తెచ్చాడు. ఈ వరల్డ్ కప్ ఏంటి, క్రికెట్ అంటే ఏంటి? ఆ శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన క్రికెట్ ఆట తెలీదా? శ్రీ మహావిష్ణుకి ఇష్టమైన ఆట? అవును, ఆ 3 నామాలే ఈ 3 వికెట్స్. ఎలా ఆడాలండి ఈ ఆట? సింపుల్, ఆ సెంటర్ లో ఉన్న నామాన్ని కొడితే డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్తారు. మరి పక్కన నామాన్ని కొడితే త్రిశంకు స్వర్గానికి వెళ్తారు. జై శ్రీమన్నారాయణ. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన ఆట. రాళ్ళు రొప్పలతో కొట్టకూడదు. మరి దేంతో కొట్టాలండి? దీంతో కొట్టాలి. ఏంటండి ఇది? లడ్డు. లడ్డా? ఇలా ఉందేంటండి? సంవత్సరం పాటు ఎండలో ఎండబెడితే ఇలా అవుతుంది. ఇప్పుడు వెయ్. డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళిపోవాలి. జై శ్రీమన్నారాయణ. పారిపడరా. पीछे हाथ. ఏం జరిగింది? నీకు సరదాకి సంస్కృతికి తేడా తెలీదు. ఛే! బావ లవ్ లెటర్. ఎవరు ఆ రోజా వచ్చిందా? నీకెలా తెలుసు? మిగిలిన తను ఒకతే కదా, చదువు. కాబోయే బిల్ గేట్స్ గారికి మీ ఐస్ బాగుంటాయి.
అండర్లైన్ చేయి, మీ స్పెక్స్ బాగుంటాయి అండర్లైన్ చేయి. కానీ మీకు అవి సూట్ అవ్వలేదు. కొట్టే, దాని ముందు కూడా కొట్టే. మీ ఐస్ బాగుంటాయి అదా బావా? మీరు బైక్ స్టైల్గా డ్రైవ్ చేస్తారు. అండర్లైన్ చేస్తున్నాను బావా. మళ్ళీ అండర్లైన్ చేయి. కానీ మీ మరదల్ని బస్ స్టాప్లో ఒంటరిగా వదిలేయడమే ఏం బాలేదు. సొంత బ్రెయిన్ వాడకు, ఉన్నది చదువు. నా బాలు బావేం అలాంటోడు కాదు అన్నావు కదా, ఇప్పుడు ఏమైంది? బస్ స్టాండ్ లో వదిలేసి వెళ్ళిపోయాడు. నన్ను బావా అని కూడా పిలవద్దన్నాడు రా. చాలా బాధేసింది. రెండేళ్ల పక్కక్క బైక్ హాల్ అనుకుంటానే బయటికి పొమ్మన్నాడు. సుబ్రహ్మణ్యం ఎంత మంచి పేరు అక్కనది. నన్ను నైన్త్ ర్యాంక్ పిలుస్తాడా? నేను రోజు మా అమ్మాయి కడుకోండక్క, ఈ చేతులతో బైక్ కడుకుతున్నా. ఏ వాటా బైక్ ఇలా ఉన్నానక్క. ఇప్పుడు ఇలాగైపోయాను. నా బట్టలన్నీ ఇప్పుడు ఆడేసుకుంటున్నాడక్క. కంప్యూటర్ నీదని తొక్కిస్తానని తొడపాసం పెట్టాడక్క. కావాలంటే చూడు. ఆ మచ్చేంట్రా? మర్చిపోకూడదని నేనే మర్చిట్టేసుకున్నాను. రేపు నాకు ల్యాబ్ ఉందిరా. అర్జెంట్గా కంప్యూటర్ కావాలి. నువ్వు మర్చిపోయావా అక్క? అది ఫస్ట్ ర్యాంకర్స్ కంప్యూటర్. ఫస్ట్ ఏంటో ఫస్ట్ వచ్చిన వాళ్ళే కంప్యూటర్ వాడాలా? అక్క కంప్యూటర్ సైన్స్ చదువుతున్నప్పుడు కంప్యూటర్ ఎందుకు వాడుకోద్దు? ఆగండి. అక్క నీకోసం నేను కంప్యూటర్ అడుగుతా. రాకెళ్దాం. తప్పుకోండి అక్క, నేను లేపుతా. 2 + 3 = 4. కాదు 5. ఏంటి? డౌట్ బావా. యాక్చువల్గా x = 2 ఇచ్చాడు బావా. ఆ తర్వాత y = 3 ఇచ్చాడు. ఈ x = 2ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే నువ్వే చెప్పు బావా. బావా హైపర్బోలా. అది సర్కిల్ కదా. సెంటర్. ఏఈ అంటే నాభికి శీర్షానికి మధ్య దూరం కదా. తెలుగు మీడియమా? చదవలేదా? చదవరు. మీ అమ్మాయిలు ఎందుకు చదువుకోవాలి? ఎవడో ఒకడు రాత్రి పగలు కష్టపడి చదువుకొని జాబ్ సంపాదిస్తే మీరు ఆయన పెళ్లి చేసుకుంటారు. ఆ కష్టాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు. ఆగు. రోడ్ మీద ఏంటి? బైక్ మీద. బైక్ మీదే. అంత ఇన్నసెంట్గా ఫేస్ పెట్టకు. స్పీడ్ బ్రేకర్ వచ్చింది, ఆ ఫోర్స్కి బైక్ జంప్ అయింది, నువ్వు నా మీద పడ్డావు. నీ చెస్ట్ నాకు టచ్ అయింది. టచ్ అయిందని నీకు తెలుసు, కానీ అలాగే ఉండిపోయావు. నీ బ్రీత్లో కూడా కొంచెం తేడా వచ్చింది. అంటే నువ్వేదో ఫీల్ అయ్యావన్నమాట. దిస్ ఈస్ కాల్డ్ ఇన్ఫాచ్యుయేషన్. According to frat psychology, infatuation is only an attraction between male and female and is a state of being completely carried away by unreasoned passion, foolishly extravagant feeling, and unappreciated, often completely unwarranted emotion. నేను మెచ్యూర్ కాబట్టి సరిపోయింది. వేరే వాళ్ళైతే వేరేలా అడ్వాంటేజ్ తీసుకునేవాళ్ళు. మీరు చిన్నపిల్లలు చూడకూడదు. ఎలా? వెలో పెన్ చికెన్ తినావా? నీ చేయవు. అయ్యో బావా. అరే నాకు అర్థమైందా? అక్కని ఇంకెప్పుడు పాలు రూమ్కి ఒంటరిగా పంపించుకోవద్దు. కరెక్టే. ఓ మహాలక్ష్మి గారు,
అబ్బా ఏం ఫిగర్ అంటే మీరు. మహాలక్ష్మి ఫిగరా? ఇంత ఫిగర్ని ఇంట్లో పెట్టుకుని బాలు ఎలా చూస్తున్నాడండి? ఒకసారి ఆ కళ్ళజోడు తుడుచుకొని సరిగ్గా చూడమనండి. ఆ నడుమేంటండి బాబు, ఆ ఒక్క పాటు చూస్తూ ఓ సెమిస్టర్ మొత్తం గడిపేయచ్చు. నాకు తెలిసి మీ నడుం చూసే సర్కిల్ కనిపెట్టుంటారు. మీ నడుం వంపుతోనే చందమామని ఆకాశంలో గీసుంటారు. నిజానికి మీ నడుమును కొలవటానికే సున్నాని కనిపెట్టుంటారు. అస్తవ్యస్తంగా ఉన్న ఎన్నో అర్ధవృత్తాల అర్థవంతమైన కలయికే మీరు. ఇట్లు మీ శాండీ. అయ్యో మహాలక్ష్మి, నేనేం చేయలే. అయ్యో 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 చెప్పేస్తుంది. అబ్బా మహాలక్ష్మి ఏమైంది? అయ్యో అబ్బా అయిపోయింది. దేవుడు దేవుడు. అది అయ్యో ఏమైందమ్మా? అయ్యో దండం పెడతానే వద్దే. భయపడకు. ఏమైంది? కడుపు కాదు తలనొప్పి. జడబాం జండుబామా? చండుబామా? జండుబా? ఓ పిచ్చిదానా, ఇంతేనా? తెస్తా ఆగు. అమ్మా ఇదిగో. This is called infatuation. According to Freud psychology, infatuation is an only attraction between male and female and is a state of being completely carried away by unreasoned passion, foolishly extravagant feeling, unappreciated, often unwarranted emotion. నేను మెచ్చోడు కాబట్టి సరిపోయింది బావా, లేకపోతే నువ్వేమైపోయేవాడివో. యాక్చువల్లీ ఇది నాకు కాదు, నీకు. దట్ ఇస్ మహాలక్ష్మి బావా. ఏమే వసుధారా, 100 జన్మలెత్తినా ఒక్క చుక్క కూడా నా మీద పడదన్నాడా బద్రి. ఇప్పుడు వాడిని ప్రేమిస్తున్నా, మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా. నా ప్రేమ నిజమైతే నా మీద పడు. ఏంటి పడేది? ఆ వసుధార పడదు, బద్రిగాడు పడ్డా. ఏ నాకేం తక్కువ? ఆ బద్రీనాథుడి మీద భక్తి తక్కువ. ఎప్పుడైతే తన్ని ప్రేమించానో తన ఇష్టాలన్నీ నాకు ఇష్టాలే. ఇప్పుడు బద్రి అన్న ఇష్టమే, ఆ బద్రీనాథుడు అన్న ఇష్టమే. 7 రోజుల్లో నాతో దండం పెట్టిస్తానని మా తాతయ్యతో అన్నాడు. 7 నిమిషాల్లో ఆ గుడికొచ్చి తనకి ఇష్టం వచ్చినట్టు దండం పెడతానని పెళ్లి చెప్పు. మంచి మాట చెప్పావు. మీరు చూసుకుని రావచ్చుగా. చూడండి ఎంత కొవ్వుగా మాట్లాడుతోంది. అసలు డబ్బున్న వాళ్ళంతా ఇంతేనండి. వాళ్ళ కళ్ళు నేల మీద ఉండవు, నాగళ్ళ మీదే ఉంటాయి.
ఏమా మీ నాన్నకి చెప్పి తోలు కూడా బంగారంతో చేయించుకోలేకపోయావా? అవసరం అయితే చేయించుకుంటా. ఏంటి ఎక్కువ మాట్లాడేవనుకో ఏంటి గొడవ? చూడు గుద్దింది కాక ఎంత కొవ్వుగా మాట్లాడుతోందో. కొవ్వు గివ్వు అన్నావంటే ఆగమ్మా, ఎవరనుకుంటున్నావు? బద్రి వాళ్ళ అమ్మ నాన్న. ఇప్పుడు మీకు అదేంట్రా అలా అయిపోయింది? ఎవరనుకుంటున్నావు? బద్రిని ప్రేమిస్తున్న అమ్మాయి మీకు కావాలి వాళ్ళు. ఇప్పుడు తిట్టు. నమస్కారం అత్తయ్య. అయ్యా చూడండి ఎంత సంస్కారమో అమ్మాయికి నమస్కారం పెట్టింది. అసలు డబ్బున్న వాళ్ళకి డాబుండదండి. యారా ఎంత ఉంటుంది? ఓ 1000 కోట్లు ఉంటుంది. వెయ్యనగానే కొయ్యి అయిపోయావుటే. 1000 కోట్లంటే ఎంతండి? హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం దాకా ఏదైనా కొని పారేయచ్చు. అయ్యయ్యా ఎండలో ఉండిపోయిందే. ఛీ, ఇంకొంచెం పెద్దది పెట్టొచ్చు కదా. రామా మనలో డబ్బున్న వాళ్ళు ఎండలో తిరగకూడదు. మనలాగా మేం డబ్బున్న వాళ్ళం కదా. డబ్బున్న వాళ్ళు అయిపోయారు అప్పుడే. మరి కాడలు కదా. అవునత్తయ్య. ఏమయ్యా పెద్ద అయినా ఇంత అర్జెంట్ గా మనల్ని ఎందుకు పిలిచారో ఇప్పుడు అర్థమైందా? వీళ్ళ పెళ్లి గురించి మాట్లాడటానికే. అవునా? బాదని బంగారం ఎండ. ఎక్కడికి? బద్రి అటు వెళ్ళావనుకో లవ్ మ్యారేజ్ అవుద్దో లేదో చెప్పలేం. ఇటు వెళ్ళావనుకో అరేంజ్డ్ మ్యారేజ్ ఖచ్చితంగా అవుద్ది కదా. అవును. సాటర్డే పోయి సండే వచ్చింది అంటే చికెన్ తినొచ్చు. చికెన్ ఐమ్ కమింగ్. చికెన్ ఎక్కడో చదువుతున్న వాసన వస్తుంది. Sorry. దెయ్యమా? మహాలక్ష్మి అనుకొని భయపడిపోయాను. అంటే నీకు తెలియకుండా వాళ్ళు అర్ధరాత్రి చదువుకుంటున్నా అన్నమాట. చీటింగ్ రా చీటింగ్. నీ లెగ్ పీస్ ఏం కాబట్టిందక్క లైఫ్ లో మర్చిపోకు. ఆ లెగ్ పీస్ కి గుడి కట్టినా సరిపోదా? సరస్వతి లేని తింటున్నాడు రా. అదన్నమాట సీక్రెట్. నేను ఇంకా సొంత బ్రెయిన్ అనుకున్నాను. డబ్బా బ్రెయిన్. అరే మనం కూడా డబ్బాలు చెప్పరా అక్క. నువ్వు కూడా డిస్టర్బ్ చేయాలి, వదలకొద్దు. ఎలా డిస్టర్బ్ చేయాలంటే దీనికి కూడా డిస్టర్బ్ అవుతారని చిన్నపిల్లల మాకు కూడా తెలియని విధంగా అలా డిస్టర్బ్ చేయాలి. అర్థమైందా? ఏంట్రా చూడు బాబా ఎలా డిస్టర్బ్ చేస్తుందో. ఎక్స్పోజింగ్ బాబా, ఎక్స్పోజింగ్. చిన్నపిల్ల అది చిన్నపిల్ల. బద్రి ఇక్కడ యానిమల్స్ ఏమైనా ఉంటాయా? ఏనుగులు ఉంటాయి. అవంటే నాకు భయం లేదులే. అవి నువ్వు చెప్తే వెళ్ళిపోతాయిగా. నేను చెప్తే వెళ్ళిపోవటానికి అవి గుడేనుగులు కాదు, అడవేనుగులు. కాదు అడ్డవేనుగు కోసం అడగ పదా. జాగ్రత్త, స్లిప్ అయితే మూతిపళ్ళు రాలిపోతాయి. నాకేం భయం లేదులే, పట్టుకోవడానికి నువ్వు ఉన్నావుగా. ఏమయ్యా ఈ పువ్వులు ఇక్కడే పోయాలా? టార్చర్గా ఉంది. టార్చర్ ఇక్కడ కాదు, ఇంకా ముందు ఉంది పదా. ఇంతకన్నా టార్చరా? నా వల్ల కాదు బాబు. త్వరగా రా. ఏంటి అప్పుడే అలసిపోయావా? స్టామినా ఉండాలమ్మా, స్టామినా. ఏం స్టామినా బాబు? చిన్నప్పటి నుంచి నేను కార్ లేకుండా తిరగలేదు, షూస్ లేకుండా నడవలేదు, స్పూన్ లేకుండా తినలేదు. నువ్వేంటి అడవంత తిప్పుతున్నావు? నా వల్ల కాదు. అయితే నీ లవ్ ఫెయిల్యూరే. నీ లవర్ నీకు దక్కడు. మిస్టర్
చెప్పండి. ఏంటి అప్పుడు వేసిపోయావా? స్టామినా కాదమ్మా, స్టామినా. వెళ్ళాల్సింది అటు కాదు, ఇటు. వీళ్ళు ఎవరెవడు కానీ చచ్చాడే. జాగ్రత్త, పావులు ఉంటాయి. ఓయ్ నాజీ, బద్రీ, అక్కడ బ్రహ్మకమలాలు ఉన్నాయా? ఇక్కడ లేవురా. నీలకంఠ పర్వతం అవతలికి వెళ్ళాలి. ఇవాళ అయిపోయింది, పద. బద్రి, నాదో ఐడియా. అతని చేతిలో ఉన్న పూ నాకు ఇచ్చేమను, నేను నా చేతులతో పెట్టేస్తా. ఎలా ఉంది? నీకు ఆకలిస్తే నువ్వే తింటావా, పక్కన వాళ్ళు తింటారా? ప్రేమించింది నువ్వు, పెళ్లి చేసుకోవాల్సింది నువ్వు. పువ్వు నువ్వే కోయాలి, నువ్వే పెట్టాలి. పద. అదిగో అవే బ్రహ్మకమలాలు. సిటీలో ఉన్న సిమెంట్ బ్రిడ్జ్ల కన్నా ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. నీకు కొంచెం పెచ్చుంది తెలుసా నీకు? కొంచెం హెల్ప్ చేస్తావా ప్లీజ్? ఏయ్, కంగారు పడుకో, ఏం కాదు. మళ్ళీ ట్రై చేయి, నేను హెల్ప్ చేస్తా. ఓకే, వెళ్ళు. ఏం కాలేదే, పర్లేదు, భయపడతావు. అరే భయపడకని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు భయపడతావు? ఈసారి నువ్వు కోయలేదనుకో, నువ్వు పడవు, నేను పడేస్తా. కోయ్, వెళ్ళా. అడుగడుగున అడ్డంకులే. ఖచ్చితంగా నీ లవ్ లేదో తేడా ఉంది. ఏం లేదు, నా ప్రేమ కరెక్ట్ కాబట్టి నాకు దొరికింది. కిటయ్య, లగేజ్ నా కార్లో పెట్టు. కిటయ్య, నా కార్లో పెట్టు. రే నవ్వురా. దేనికి బాబు? జోక్ వేసింది కదా. ఆటోలో 500 కిలోమీటర్స్ అంటే జోక్ కదా. అనవసరంగా నా కార్ మీద కామెంట్ చేయొద్దని చెప్పు కిటయ్య. మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే మహా ఆనందంగా ఉంది నాకు. అచ్చమైన తెలుగింటి భార్యాభర్తల్లాగా పోట్లాడుకుంటున్నారు. బాలు, ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? ఏ కార్లో వెళ్ళాలనే కదా. దీనికి అమెరికాలో ఒక టెక్నిక్ ఉంది, దాన్ని షాన్ ఆచార్య టెక్నిక్ అంటారు. ఇప్పుడు నీ కార్ కీస్ ఈ పాకెట్లో వెయ్యి. ఎస్, గుడ్. మహాలక్ష్మి, డూ ది సేమ్. దట్స్ నైస్. మేము ఇప్పుడు దీన్ని కలిపేస్తాం అనమాట. కిటయ్యా, రా కిటయ్యా, దీంట్లో జొక్కి పెట్టింది. ఫెంటాస్టిక్. ఇప్పుడు కళ్ళు మూసుకొని వెళ్ళి లగేజ్ ఆ కార్లో పెట్టేసాయి. ఓరా కిటయ్యా, కార్లో పెట్టయ్యా, కార్లో పెట్టయ్యా. లగేజ్ నా కార్లో పెట్టేవేంటి? లక్కీ డ్రాలో మీ కారే వచ్చిందండి. కిటయ్య, తనే డ్రైవ్ చేయమని నేను చేయను. తన్నే డ్రైవ్ చేయమను, నేను చేయను. అరే మీరు ఇట్లా కొట్టుకుంటూ పోతే కారు తీసుకెళ్లి దేనికో కొట్టేస్తారు. బాలు, అసలు మీకు ఎందుకు గొడవలండి? మీ ఇద్దరికి ఒకరికొకరు పరిచయం ఉండబట్టే కదా. సపోజ్ మీరిద్దరు స్ట్రేంజర్స్ అనుకోండి, ఇదే మీకు తొలి పరిచయం అనుకోండి, అండ్ నువ్వు బాలు కాదు, షారుఖ్. ఏంటమ్మా నవ్వుతున్నావు? ఓ, నా ఐడియా నీకు నచ్చలేదా? మరి షారుఖ్ అంటే నమ్మలేకపోతున్నారు. ఇట్స్ ఆల్ రైట్. నువ్వు మహాలక్ష్మి కాదు, కాజోల్. వాట్ డు యు సే బాలు? కాజల్ అంటే కన్విన్స్ అవడం కష్టం అంకుల్. కష్టం అయితే వదిలే బాలు. 3 hours నువ్వు డ్రైవ్ చేయి, 3 hours నువ్వు డ్రైవ్ చేయి. నా కారు మాత్రం జాగ్రత్త. తెలుసా మనసా
ఇది ఏ నాటి అనుబంధము అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే అవునంటే కాదని సంబంధము ఆడు తరిమినాలకు అర్థాలే లోకాలు అర్థాలే హలో బాలు నా కారుకి ఎలా ఉంది? కారా బానే ఉంది. బోరు కొడితే ఎఫ్ఎం పెట్టుకోండి. ఎఫ్ఎమ్మా? అదే వింటున్నాం అంకుల్. ఈ సౌండ్ సిస్టమ్ అదిరింది. మరి నాకు వినిపించట్లేదే. అంటే మీరు కొంచెం దూరంగా ఉన్నారు కదా అంకుల్. ఎస్ ఎస్ యు ఆర్ రైట్. జాగ్రత్త బాలు, కారుకి ఏమైనా అయితే నా గుండె ఆగిపోతుంది. హ్యాపీ జర్నీ టు మై కార్. మీకేనా పిచ్చి పట్టిందా ఏంటిది? మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? అయితే మా గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఐఎమ్ సురేష్ యాదవ్. సురేష్ యాదవ్. హాయ్ పాండ్య, విజయ్ పాండ్య. అశోక్ చౌహాన్. ఐఎమ్ షారుఖ్. ఏ నమ్మలేకపోతున్నావా? హాయ్, ఐమ్ కాజల్. थैंक यू शाहरुख. डोंट वरी सेनोरिटा, बड़े बड़े देशों में ऐसी छोटी छोटी बातें होती रहती है. हेलो హలో బాలు. బాలువా? బాలు ఎవరు? షారుఖ్. షారుఖ్ ఖాన్ హియర్. షారుఖ్ ఖానా? హలో, బాలు ఉన్నాడా? నీకే ఫోన్. ఎవరు? సతీష్. హలో ఏంటి? బాలు అందరూ వెయిటింగ్. రే చెప్పాను కదరా నీకు. ఎన్నిసార్లు చెప్పమంటావురా? ఆ మ్యాటర్ అయిపోయింది. క్లోజ్ చేసేయ్. అవును, ఇప్పుడే వస్తాను. అదంతా నాకు తెలీదు. కంపెనీ లేదు, ఏం లేదు. మీటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసేయ్. ఆ ప్రకాష్ గారి సంగతి నేను చూసుకుంటా. హాయ్ మహా, ఎలా ఉన్నావు? హాయ్ అజిత్, బాగున్నాను. హౌ వాజ్ యువర్ ట్రిప్? బాగుంది. తాతయ్య గారు వాళ్ళంతా బాగున్నారా? బాగున్నారు. మహా, యూ మిస్ మీ రైట్? యు నో వాట్, ఐ మిస్డ్ యూ సో మచ్. అందుకనే నీకోసం ఈ స్పెషల్ గిఫ్ట్. ఓ వెరీ నైస్. ఏంటి మహా, చూడకుండానే నైస్ అంటావు? ఓ ఓకే. యు లైక్ ఇట్? ఇట్స్ రియల్లీ నైస్. రియల్లీ నైస్ కదా, మేడ్ ఆఫ్ ఇటాలియన్ డైమండ్స్. నువ్వు ఎప్పుడు అంటావుగా అను. ఏంటి? అదే అంటుంటావుగా అను. అజిత్ గ్రేట్ అని అంటుంటావు కదా. అజిత్ నీకు నిజంగానే నచ్చింది వన్ మినిట్ అజిత్. మహా, మహా హౌ అబౌట్ ది షాపింగ్? ఏమైంది మావయ్య? బాలు సెల్ ఫోన్ కంపెనీతో కాంట్రాక్ట్ సైన్ చేశాడమ్మా. చాలా కష్టపడి సాఫ్ట్వేర్ ఫార్ములేట్ చేశాడు. వాడి ఫ్రెండ్, అదే వాడి పార్ట్నర్ ప్రకాష్ ఉన్నాడు కదా, ఆ సాఫ్ట్వేర్ తీసుకెళ్లి వేరే కంపెనీకి అమ్మేశాడు. ఆ సెల్ ఫోన్ కంపెనీ వాళ్ళు మన మీద కేసేస్తామంటున్నారు. 15 రోజుల్లో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే పెనాల్టీ వేస్తామంటున్నారు. మనకున్నదంతా అమ్మినా కూడా పెనాల్టీకి సరిపోదమ్మా. ఏం చేయాలో తెలియక బాలు స్ట్రగుల్ అవుతున్నాడు.
ఏయ్ ఏం చేస్తున్నారు మీరు అందరూ? ఎవరు చెప్పారు మీకు? అది కొత్త ప్రోగ్రామ్ మేనేజర్. కొత్త ప్రోగ్రామ్ మేనేజరా? ఎస్ దిస్ షుడ్ బి లైక్ దిస్. రా బావా, నీకోసం వెయిట్ చేస్తున్నాం. మన దగ్గర 15 days టైం ఉంది కదా. ఈ 15 days లో ప్రకాష్ అమ్మేసిన దానికన్నా ఇంకా అడ్వాన్స్డ్ వర్షన్ రెడీ చేద్దాం. నువ్వు గైడ్ చేయి బావా, అందరం కలిసి వర్క్ చేద్దాం. ఆ సింపుల్ వాడు మన వర్షన్ చూసి షాక్ అయిపోవాలి. కాకపోతే మనకి టైం లేదు బావా, డే అండ్ నైట్ వర్క్ చేయాలి. ఎవరమ్మన్నారు ఇక్కడికి? బావా నీకు హెల్ప్ చేద్దామని. నాకు ఎవరు హెల్ప్ అవసరం లేదు. అవుట్ బావా అవుట్. ఐఎమ్ టెలింగ్ యూ ద. హలో బావా, నేను మహాలక్ష్మిని. ఎప్పుడైనా నాకు జాబ్ కావాలంటే జస్ట్ ఒక ఫోన్ కొట్టు, ఇచ్చేస్తానన్నావు కదా. ఇప్పుడు నాకు జాబ్ కావాలి. ఏ ఇవ్వలేవా? ఇవ్వలేనంటే చెప్పు, నేను వెళ్ళిపోతాను. May I come in, sir? Yes, come in. Guys, meet our new program manager. Hi. 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 Her name is Kajol. కాజాలా? Take your seat. సార్ అలకనంద ఎస్కేప్ అయింది సార్. నన్నెందుకు కొడుతున్నావు నాన్న? ఆ పత్రికాడిని చంపిన తర్వాతే దీన్ని తీసుకురామని చెప్పాను. చంపి తీసుకొచ్చా నాన్న. వాడు చచ్చాడని ఎలా కన్ఫర్మ్ చేశావు? శ్వాస చూసే కన్ఫర్మ్ చేశారు సర్కార్. అది చచ్చాడు. లేదు, వాడు బతికే ఉన్నాడు, అందుకే ఇది పారిపోతుంది. హ్యాట్స్ ఆఫ్ సర్కార్. ఇప్పుడు అర్థమైంది నువ్వెందుకు ఈ స్టేట్ ని శాసిస్తున్నావో. దీన్ని అత్త అని పిలవనన్న నాకు నిన్ను మావా అని పిలవాలనిపిస్తుంది. నాతో అత్త అని పిలిపిస్తానని నువ్వు దీనికి ఒక మాటిచ్చావు. కానీ బద్రీ కూడా నాకు మాటిచ్చాడు, తను వచ్చి నన్ను తీసుకెళ్తానని. నన్ను వెళ్లకుండా ఆపగలిగారు గాని వాణ్ణి రాకుండా ఎవ్వడూ ఆపలేడు. నేనాప్తా. ఇంతవరకు నా అకౌంట్లో 99 మంది చచ్చారు. వీడు 100వ వాడు. వాణ్ణి చంపి సమాధి చేసొస్తా. సర్కార్, ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైంది ఏంటో తెలుసా? మీరు టెన్షన్ అవ్వకండి, నేను చెప్తాను. ప్రేమ కాదు, బద్రి. నా బద్రినా. వాడి కండ బలానికి గుండె బలానికి ఎదురెళ్ళద్దు, చచ్చిపోతావు.